గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మీ మేఘ్నా ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజైతే నేను కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చిన. అదేం లేదు, జస్ట్ నా సండే రొటీన్ మీకు చూపిద్దామని అనుకుంటున్నా. సో ఎవ్రీ సండే నాకైతే షిఫ్ట్ ఉంటుందన్నమాట. ఇంతకుముందు నాకు షిఫ్ట్స్ అనేవి సండే లేకుండే, నార్మల్గా వీక్ డేస్లోనే ఉంటుండే. బట్ నాకు యూని స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను వీక్ డేస్లో యూనికి వెళ్ళడం వల్ల వీకెండ్స్లో షిఫ్ట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. సో సండే రోజు నాకు మధ్యాహ్నం 1:00 నుంచి షిఫ్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. 1 to 5 అన్నమాట, 4 hours ఎ డే. అండ్ ఇప్పుడు నేనైతే రెడీ అవుతున్నా షిఫ్ట్కి వెళ్ళడం కోసం. సో ఇప్పుడైతే ఇక్కడ నేను నా సన్ స్క్రీన్ అయితే పెట్టుకుంటున్నా. నేనైతే సన్ స్క్రీన్ మినిమలిస్ట్ వాడతాను, మినిమలిస్ట్ బ్రాండ్ నుంచి. అండ్ నేను ఎక్కువ ఎక్కువ అయితే పెట్టుకోను, నాకు ఎంత కావాలో అంతే పెట్టుకుంటాను. అండ్ ఆల్సో ఏమంటారు, ఒకటేసారి పెట్టుకుంటా. లైక్ 3-4 టైమ్స్ అప్లై చేసుకోవాలంటారు కదా, బట్ ఏమో నాకు అంత టైం ఉండదు, అంత ఓపిక ఉండదు. సో ఒకటేసారి స్కిన్ కేర్ చేసుకుంటప్పుడే పెట్టుకుంటా. ఖతం అయిపోయింది, ఇంకా డేలో మళ్ళీ ఎప్పుడు పెట్టుకోను. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా నేను అన్నం అయితే తినాలన్నమాట. బేసిక్గా నా షిఫ్ట్ వచ్చేసి 1:00 ఉంటుందని చెప్పినా కదా, బట్ నేను నా ఇంట్లో నుంచి అయితే 11:30కే బయలుదేరాలి. సో ఇప్పుడు నేనైతే తిలకం పెట్టుకుంటున్నా. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంతకుముందు నేను టిక్లీలు వాడుతుండే, బట్ ఏమంటారు, నాకు అది అక్కడ తిలకం పెట్టుకునే ప్లేస్లో ఇట్లా మచ్చ లెక్క అవుతుందని చెప్పి మా మమ్మీ అయితే ఇది తీసుకొని వచ్చింది. సో ఇదైతే మంచిగా పెట్టుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు మంచిగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను లిప్ బామ్ అయితే న్యూట్రిజన్ లిప్ బామ్ వాడుతున్నా. బట్ ఇంతకుముందు మాత్రం నేను మినిమలిస్ట్ వాడుతుండే. అది అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది. అది ఇంకా చాలా బాగుంటుంది ఆ లిప్ బామ్, అంటే నాకు నచ్చింది. అందులో SPF 30 ఉంటుంది. అండ్ కన్సిస్టెన్సీ చాలా థిక్గా ఉంటుంది. ఒక్కసారి లిప్ బామ్ పెట్టుకుంటే 2 గంటలు ఉంటుంది మంచిగా అట్లా స్టిక్ అయిపోయే లిప్స్కి. ఇప్పుడు నేను వాడే లిప్ బామ్స్ ఏవి నాకు అట్లా అనిపించట్లేదు. అసలు ఇట్లా పెట్టుకున్న ఒక 10 నిమిషాలకే పోతుంది లిప్స్ మీద నుంచి. సో ఎవరైనా ఇంటి నుంచి వస్తే మాత్రం తప్పకుండా తెప్పించుకోవాలి ఆ లిప్ బామ్ అని వెయిట్ చేస్తున్నాను నేను. అది 300 రూపీస్ ఏమో ఉంటుంది. అండ్ ఇదేం తక్కువ కాదు, ఇప్పుడు ఇక్కడ ఇది 3 pounds పడ్డది న్యూట్రిజన్ లిప్ బామ్. అండ్ ఇక్కడ నేనైతే స్కిన్ కేర్ అయితే చేసుకున్నా అని చెప్పి చూపిస్తున్నా. ముందే నేను టోనర్ ఇంకా మాయిశ్చరైజర్ అవన్నీ పెట్టుకున్నా, బట్ అవి రికార్డ్ చేయలేదు. డైరెక్ట్గా సన్ స్క్రీన్ పెట్టుకున్నప్పటి నుంచి రికార్డ్ అయితే చేసేసిన. సో ఇంకా అయిపోయిందన్నమాట. ఇంకా కిందికైతే వెళ్తున్నా నేను. ఇప్పుడు నేను కిందికి వెళ్ళి తినేసి రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట నా షిఫ్ట్కి. సో కిందికైతే వచ్చిన. నేను పెరుగు పచ్చడి చేసుకున్నా మార్నింగ్ లేచిన తర్వాత, అంటే మంచి బ్రష్ చేసుకొని. ఏం ఏం కూరగాయలు లేవు ఇంట్లో, ఇక నాకు ఏం చేయాలనో అర్థం కాక ఈ పెరుగు పచ్చడి అయితే చేసుకున్నా. ఇప్పుడు ఇదే తిని మనం బయలుదేరాలన్నమాట. సో 11:00కి అట్లా నేను అన్నీ తినేసి అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ పైకైతే వచ్చిన. నేను డెంటల్ది వీడియో పెట్టిన, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో నేను ఇప్పుడు అవే ట్యాబ్లెట్స్ వేసుకునేది, డైలీ 3 times అయితే వేసుకోవాలి. సో మనం ట్యాబ్లెట్లు వేసుకొని ఇంకా బయటికి వెళ్తే ఎట్లా, అందుకే ట్యాబ్లెట్ అయితే మర్చిపోకుండా వేసుకున్నా. అండ్ వేసుకున్న తర్వాత నేను యూనిఫామ్ వేసుకోవాలి. ఇక్కడ ఎవరు పార్ట్ టైం చేస్తున్నా మోస్ట్లీ అందరికీ బ్లాకే ఉంటాయి యూనిఫామ్స్ అన్నీ, ఏ స్టోర్లో అయినా కూడా. సో నాది కూడా సేమ్ బ్లాకే ఉంటుంది యూనిఫామ్. కాకపోతే నాకు నా స్వెట్ షర్ట్కి ఇట్లా రైట్ సైడ్ MNS అని రాసి ఉంటుంది అన్నమాట. అండ్ నేను ఇప్పుడు రెడీ అయితే అవుతున్నా. నా యూనిఫామ్ అయితే వేసుకున్నాను నేను, మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ ఉంటుంది నా యూనిఫామ్. అండ్ ఇక్కడ చాలామంది, నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, యూకేలో చాలామంది పర్ఫ్యూమ్స్ వాడతారు. నేను ఇండియాలో అంతమంది వాడంగా చూడలేదు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి, ఎవరైనా కానీ పర్ఫ్యూమ్ లేని అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళరు. సో నాకు కూడా అలవాటు అయిపోయింది. నేను నిజంగా ఇండియాలో ఉన్నప్పుడు ఇట్లా ఇంతగానం వాడకపోతుండే. జస్ట్ ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అంతేగాని నార్మల్గా డే టు డేగా వాడపోతుండే. బట్ ఇక్కడ వాడాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను ఏమేమి తీసుకెళ్తున్నా షిఫ్ట్ కానీ చూపిస్తున్నా. నా కొలీగ్ కార్డ్ తీసుకెళ్తున్నా అండ్ నా బ్యాడ్జ్, ఇదైతే కంపల్సరీ, 2 కంపల్సరీ ఉండాలి. బ్యాడ్జ్ లేకపోతే వేరే వాళ్ళ బ్యాడ్జ్ అన్న పెట్టుకోమంటారు మనల్ని. సో నా వ్యాస్లైన్ అండ్ ఇదైతే కంపల్సరీ ఉండాలి, మనకు ఉండాలి. ఇది నార్మల్గా విగ్స్ డబ్బా, కాకపోతే నేను అలా జెండు బామ్ వేసుకున్నాను అన్నమాట. నేను 1 hour జర్నీ అంటే చాలా ఓపికతో ఉండాలి. మధ్యలో మనకి కళ్ళు తిరుగుతాయి, కడుపు నొస్తుంది, తలనొస్తుంది అన్నీ అవుతాయి. కాబట్టి అట్లా స్మెల్ చూసుకోవడం కోసం నేను ఒక జెండు బామ్ డబ్బా అయితే తీసుకెళ్తా రోజు కంపల్సరీ. అండ్ ఆల్సో ఇప్పుడు నేను వాచ్ అయితే పెట్టుకుంటున్నా. ఇక పెట్టుకున్నామంటే ఇంట్లోకి వెళ్ళి బయలుదేరాలి మనము. అండ్ ఇంకా రెడీ అయితే అయిపోయినా అని అనుకుంటున్నా నేను. ఏమన్నా మర్చిపోయినా నన్నే చూసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసిన.
ఇంటి దగ్గర నుంచయితే ఒక 6 మినిట్స్ పడతది నాకు వాకింగ్‌కి. సో, నేను వచ్చేసరికి బస్ అయితే వచ్చేసింది. అండ్ నేను బస్ ఎక్కిన తర్వాత ఆల్మోస్ట్ పడుకుండిపోతా. బికాజ్ 1 అవర్ జర్నీ గదా! సో, మంచిగా బస్ ఇట్లా ఊగుతది కాబట్టి మంచిగా నాకు నిద్రొస్తది. పడుకుంటానన్నమాట. అండ్ దెన్ సో, ఇది మిల్టన్ కిన్స్ అన్నమాట. నేను వర్క్ చేసే ఏరియా అన్నమాట ఇది. సో, ఇది మీరు చూస్తుందంతా మాల్. మిల్టన్ కిన్స్ మాల్ ఉంటది. చాలా పెద్దగుంటదన్నమాట. సో, బస్ డైరెక్ట్‌లీ సీదా అక్కడికే దింపుతది నన్ను. అక్కడి నుంచి నేను లోపలికైతే ఎళ్తున్నా. సో, యాహ్! నేను వర్క్ చేసేది ఎమ్&ఎస్ స్టోర్‌లో. ఎవరైనా నన్ను రెగ్యులర్‌గా ఫాలో అయితే వాళ్ళకి తెలుస్తది. నేను ఎమ్&ఎస్‌లో ఇంటర్వ్యూ ఇచ్చింది అండ్ నాకు జాబ్ వచ్చింది. నేనైతే పెట్టినన్నమాట. సో, బేసిక్‌గా లూటన్ మాల్‌లో ఏమేమి షాప్స్ ఉంటాయో అవే ఉంటాయి. కాకపోతే చాలా పెద్దగుంటాయన్నమాట స్టోర్స్ అన్నీ గూడా. బికాజ్ మిల్టన్ కీన్స్ అనేది ఒక మంచి ఏరియా. లైక్ ఐటీ కంపెనీస్ ఉండే ఏరియా అన్నమాట. సో, నేను వర్క్ చేసే స్టోర్ అది. నా నేనిట్లా ఎళ్ళినో లేదో లోపడికి అసలెంత బిజీ ఉందంటే స్టోర్ ఆ రోజు. లిటరల్‌గా నేనసలు నాకు బ్రీత్ కూడా తీసుకునే టైం లేదు. నేను 2 అవర్స్ టిల్స్ మీదనే ఉన్నా అన్నమాట డైరెక్ట్. టిల్స్ అంటే మనకి బిల్లింగ్ కౌంట్ ఉంటది గదా! దాన్ని టిల్స్ అంటారిక్కడ. సో, అంత బిజీ ఉండే నాకు వెళ్ళి నేను బాటిల్ ఇట్లా పక్కకు పెట్టి వెంటనే నేను క్లాక్ ఇన్ చేసి షిఫ్ట్‌లోకి ఎక్కేసినా అన్నమాట. అంత బిజీ ఉండే 2 అవర్స్ దాకా. దెన్ అప్పుడు కొంచెం కొంచెం క్లియర్ అయింది. అండ్ దెన్ ఇంకో 2 అవర్స్ వేరే వర్క్ జేసుకొని నేను షిఫ్ట్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నానన్నమాట. అండ్ ఎమ్&ఎస్‌లో వర్క్ జేయడం నాకొక మంచి ఆపర్చునిటీ లెక్క ఫీల్ అయితా. బికాజ్ చాలామంది నాలాంటి నేను చేసే జాబ్ కోసం చాలామంది ట్రై చేస్తున్నారు. నేను హోస్టింగ్ చేస్తా అన్నమాట ఎమ్&ఎస్‌లో ఉన్నప్పుడు ఒక 1 అవర్ అక్కడొచ్చి అడుగుతానన్నమాట. జాబ్స్ ఏమైనా ఉన్నాయా? ఐ యామ్ లిటరల్లీ ట్రైయింగ్ ఫర్ దిస్ జాబ్ అది ఇది అని అంటారు. అండ్ చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఎన్నో ఆడ్ జాబ్స్ చేస్తున్నారు. బట్ ఐ యామ్ వెరీ లక్కీ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఐ గాట్ హియర్. అండ్ బ్రిటిషర్స్‌తో మాట్లాడడం ఈస్ ద హార్డెస్ట్ థింగ్. అసలు వాళ్ళ యాక్సెంట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఉంటది. మనమందరం అమెరికన్ యాక్సెంట్‌తో పెరుగుతాం ఇండియాలో. బ్రిటిష్ యాక్సెంట్ వాళ్ళసలు సగమే మాట్లాడతారు. అండ్ ఇంటికొచ్చిన తర్వాత అయితే ఇగో మా ఇంట్లో రోజు నైట్ బర్త్‌డే పార్టీ ఉంటే ఇగ మా వోళ్ళందరూ చికెను అది ఇది అంతా రెడీ అయితే చేస్తున్నారన్నమాట. సో, నేను అదే రికార్డ్ చేద్దాం అనుకున్నా. ఫుల్ వీడియో చేద్దాం అనుకున్నా. బట్ టూ మచ్ అయిపోతది. ఇంకా ఆల్రెడీ నేను వంటల వీడియోలు పెట్టి ఉంది నా ఛానెల్‌లో. సో, ఐ డోంట్ వాంట్ టు ఇంక్లూడ్ మోర్ అని చెప్పేసి అనుకున్నానన్నమాట. సో, ఇది మా ఇంట్లో ఏదో చేసినారు. కాజు చికెన్ సంథింగ్ ఏదో చేసినారు. అండ్ చికెన్ కర్రీ చేసినారు. అండ్ అలాంగ్ విత్ చికెన్ కర్రీ బగారా రైస్ లేకుండా అయితే ఉండదు కదా! సో, బగారా రైస్ కూడా చేశానన్నమాట. సో, బేసిక్‌గా బర్త్‌డేస్ ఉన్నప్పుడు ఇట్లా చేస్తారు. ఆర్ ఎల్స్ అప్పుడైతే ఒట్టి చికెన్ కూర వండుకుంటారు. అండ్ ఇక్కడ కూరగాయల కంటే చికెనే చాలా అగ్బగ్ దొరుకుతది. చాలా మందికి తెలుసు ఈ విషయము. సో, అందుకే మోస్ట్‌లీ అందరు చికెనే ఊకే చికెన్ వారంలో 3, 4 సార్లు చికెనే తింటారన్నమాట. అండ్ అట్లా మా రూమ్‌లో అయితే బర్త్‌డే అయితే సెలబ్రేట్ చేసుకొని, ఆ రోజు నా సండే అయితే అయిపోయిందనమాట. దిస్ ఈస్ హౌ మై సండే వాస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.